Speak both the times. గౌరవ సభ అధ్యక్ష, ఈరోజు నేను ఈ గౌరవనీయ సభ ముందు ఒక పత్రాన్ని ప్రవేశపెడుతున్నాను. ఇది కేవలం ప్రభుత్వ నివేదిక కాదు, రాజకీయ ప్రణాళికా పత్రము కాదు. ఇది మన రాష్ట్ర భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఒక మార్గసూచి, దిశ నిర్దేశం చేసేటువంటి ఒక పత్రం. అదే తెలంగాణ రైజింగ్ 2047. అధ్యక్ష, గత కొన్ని వారాలుగా పెట్టుబడిదారుల సదస్సుల్లో మరియు ప్రణాళిక బోర్డుల్లో ఈ దార్శనికత గురించి మాట్లాడే అవకాశం నాకు లభించింది. ఆర్థిక శాస్త్ర విద్యార్థిలాగా నేను ఉత్పాదక అంతరం గురించి మాట్లాడాను. ప్రపంచ సమాజానికి ఆతిథ్యమిచ్చే వ్యక్తిగా కూడా మన తెలంగాణ ఆతిథ్యం గురించి మాట్లాడాను. కానీ ఈరోజు ప్రజల నమ్మకానికి సంరక్షకుడిగా మన ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులతో ఈరోజు నేను మాట్లాడుతున్నాను. మనం ఒక కీలకమైన మలుపు వద్ద నిలబడి ఉన్నాము. ఈరోజు చారిత్రాత్మకంగా 1991 నుండి ప్రతి దశాబ్దంలో మన ప్రాంతం యొక్క స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి రెంటింపు అయింది. ఈరోజు మనం $200 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము. కానీ నన్ను వెంటాడుతున్న మరియు ఈ సభలోని ప్రతి సభ్యుడిని వెంటాడాల్సిన ప్రశ్న ఏమిటంటే, తర్వాత ఏం జరుగుతుంది? మనం ఏమి చేయకపోతే, మనం యథావిధిగా కొనసాగితే 2047 నాటికి మనం సహజంగానే $1.2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు. అది గౌరవప్రదంగానే అనిపిస్తుంది. కానీ ఈ రాష్ట్రంలోని ప్రతి రైతుని, ప్రతి దళితుడిని, ప్రతి గిరిజనుని, ప్రతి మహిళని, ప్రతి పౌరుల్ని శ్రేయస్సులోకి తీసుకొని రావటానికి అది సరిపోదు. ఆ $1.2 ట్రిలియన్ సహజ వృద్ధికి మరియు మనం ఆశించే $3 ట్రిలియన్ గమ్యానికి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికి మనం గతం నుండి ఒక నిర్మాణాత్మక విరామం అవసరం. ఈ పత్రం ఆ విరామం యొక్క విధానాలని వివరిస్తుంది. ఆశయం యొక్క గణితం సార్, ఈ దార్శనికత సోలో వృద్ధి నమూనా యొక్క కఠినమైన సూత్రాలపై ఆధారపడి ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మనం కేవలం ఎక్కువ మంది కార్మికులను చేర్చితే సరిపోదనేది చెప్తుంది. మనకు ఒక ఉత్పాదకత షాక్ అవసరం. మేము ఒక కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. మా పెట్టుబడి రేటుని జిఎస్డిపిలో 52%కి పెంచటమే దాని లక్ష్యం. దీనికోసం మనం మూలధనాన్ని నియంత్రించే రాష్ట్రం నుండి దానిని ఉత్ప్రేరకపరిచే రాష్ట్రంగా మారాలి. దేశీయ పొదుపులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరియు మొదటిసారిగా మా స్టార్టప్ల కోసం ఆవిష్కరణలోని నష్టాన్ని తగ్గించడానికి ఒక ప్రత్యేక ఫండ్ ఆఫ్ ఫండ్స్ మిశ్రమం ద్వారా మేము దీనిని సమీకరిస్తున్నాం. ఒక కొత్త ప్రాదేశిక ఒప్పందం, ప్యూర్ రేర్. చాలా కాలంగా భారతదేశంలో అభివృద్ధి అంటే నిర్లక్ష్య సముద్రంలో శ్రేష్టత ద్వీపాలు అని అర్థం. హైదరాబాద్ అభివృద్ధి చెందుతుండగా మారుమూల జిల్లాలు పైనుండి కిందికి వచ్చే ఆర్థిక ప్రయోజనాల కోసం ఎదురు చూడటం మనం చూస్తూ ఉన్నాం. ఈ పత్రం ఆ నమూనాను మార్పు చేస్తుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మేము రాష్ట్రానికి క్రొత్త ప్రాదేశిక భౌగోళిక శాస్త్రాన్ని పరిచయం చేస్తున్నాం.
క్యూర్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ఓఆర్ఆర్ లోపల మేము నికర జీరో సేవల ఆధారిత మహానగరాన్ని నిర్మిస్తాం.